నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రెవెన్యూ సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలి. చిలుకూరులో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరు పట్టణ సమీపంలోని పుట్టిపాలెం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మణి అనే వ్యక్తి మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రూరల్ పోలీసులు. ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న ఆంధ్రప్రదేశ్ ఇంధన పొదుపు వారోత్సవాలు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో విద్యార్థులకు చిత్రలేఖనం క్విజ్ పోటీలు నిర్వహించిన విద్యుత్ శాఖ ఈ నరేందర్ రెడ్డి. విద్యా వైద్య రంగాలకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. గూడూరు పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో మెప్మా ఆధ్వర్యంలో జరిగిన సుఖీ సురక్ష కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. రెవెన్యూ శాఖలో ఎక్కువగా సమస్యలు ఉన్నాయని, పరిష్కారం కాక ప్రజలు అనేకమాలు కార్యాలయాల్లో చుట్టూ తిరుగుతున్నారని, అధికారులు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అధికారులను ఆదేశించారు. గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. పలు గ్రామాల ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకి తెలియజేశారు. కొన్ని సమస్యలను అక్కడే అధికారులతో మాట్లాడి ఎమ్మెల్యే పరిష్కరించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గతంలో రెవెన్యూ సదస్సులో ప్రజలు అనేక అర్జీలు ఇచ్చారని, వాటిని పరిష్కారం ఎంతవరకు వచ్చిందో అధికారులు తెలియజేయాలని సూచించారు. ప్రధానంగా రెవెన్యూ శాఖల సమస్యలు అనేక సంవత్సరాలుగా అలాగే ఉంటున్నాయని, అధికారులు అవి పరిష్కారం ఎప్పుడవుతాయో తెలియజేయాలని, ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని కోరారు. ప్రజా ప్రతినిధులు నిరంతరం ప్రజల్లోనే ఉండాలని, ప్రభుత్వం టైం టేబుల్ ఇచ్చిందని, సమస్యలు సత్వరమే పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి డాక్టర్స్ రోగులను ఏ విధంగా పరీక్షిస్తున్నారు, ఇక్కడ ఏమైనా హాస్పిటల్లో మందులు ఏమైనా కావాలా, ఇంకేదైనా సదుపాయాలు కావాలా, అవన్నీ కూడా మేము పరిశీలించి అవసరమైతే హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవాలా. అంటే గతంలో ఎమ్మెల్యేలు అంటే గెలిచిన తర్వాత మళ్ళీ నీకు ఎప్పుడో కనిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ లో మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యేలు అంటే మీరు ప్రజలకు అందుబాటులో ఉండాలి, మీ ఇష్ట ప్రకారంగా మీరు ఉండేదాన్ని కుదరదు. కాబట్టి మీకు కూడా స్కూలు పరీక్షలాగా, ఎగ్జామ్స్ లాగా టైం టేబుల్ ఇచ్చేశాడు. నెలలో మీరు ఈ పనులు చేయాలి, ఈ డేట్లో ఈ పని చేయాలి, మీరు ఎన్ని పనులు ఉన్నా ఒకరోజు చేయలేకపోయినా అదే ప్రోగ్రాం మస్తు రోజు చేయండి అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ మాకు లోకేష్ బాబు గారి దగ్గర నుంచి, అలాగే చంద్రబాబు నాయుడు దగ్గర వచ్చాయి. కాబట్టి ఈరోజు మేము కూడా యాక్టివ్గా తిరుగుతూ ఉన్నాం. ఈరోజు ఉదయాన్నే పొదుపు లక్ష్మి మహిళలకి దాదాపు 1000 మందికి 16 రకాల వైద్య పరీక్షలు చేశారు. గూడూరులో దాదాపు 1000 మంది మహిళలు హాజరయ్యారు. ముఖ్యంగా క్యాన్సర్ సంబంధించిన విషయాలు. అట్లాగే పొదుపు లక్ష్మి మహిళలు అందరూ కూడా వాళ్ళకి 5 లక్షల ఇన్సూరెన్స్ కూడా అక్కడికక్కడికి శాంక్షన్ చేసి వాళ్ళకు కార్డు ఇస్తున్నటువంటి కార్యక్రమం కూడా చెప్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క ఆరోగ్యం పైన కూడా మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైన శ్రద్ధ తీసుకున్నారో ఒకసారి మీకు చెప్పాల్సిన బాధ్యత కాబట్టి నేను చెప్తూ ఉన్నా. మొట్టమొదటి ప్రజలకు కనపడేది ఏంటంటే గవర్నమెంట్ అంటే ఒకటి రెవెన్యూ ఎంఆర్ ఆఫీసు, పోలీస్ స్టేషన్. కాబట్టి అది ఏ సమస్య అయినా కూడా అందరూ వస్తూ ఉంటారు. వీటన్నిటికి కూడా మీ అందరికీ ఒక
మండలంలో ఒక తేదీని కేటాయించి మనందరినీ కూడా మీ అందరికీ అర్జీలు తీసుకొని ఏదో కేవలం అర్జీలు తీసుకునేసాం ఇట్లా కాకుండా వాటన్నింటి కూడా ఆన్లైన్ ఎంటర్ చేసి మీ అందరికి రసీదులు ఇచ్చి దానికి ఒక అకౌంటబిలిటీని ఏర్పాటు చేసి మీ అందరికీ మేము మీరు ఇచ్చిన సమస్య మీద ఏం పరిష్కారం ఏం చర్య తీసుకున్నాము మీ అర్జీదారులతో ఏ విధంగా మాట్లాడాము ఇవన్నీ కూడా మీకు అందరికీ చెప్పేదానికి మీ అందరినీ ఒక దగ్గర తీసుకుంటే మీ సమస్యలన్నీ ప్రత్యక్షంగా వినేదానికి ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు వచ్చారు. మీరు ఈరోజు ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీ సమస్యలని కనుక మీరు విన్నవిస్తే మీ ఆధార్ కార్డు మీ యొక్క అర్జీ ఆధార్ కార్డు కూడా పుట్టి మీ ఫోన్ నెంబర్ కూడా అర్జీ మీద వేసిస్తే వాటన్నిటి కూడా ఆన్లైన్ చేసి మీ అందరితో గ్రామ స్థాయిలో పెంచలకోన ఆలయ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ తానంకి నానాజీ, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, చెల్లకూరు పిఎస్సిఎస్ అధ్యక్షులు కొండా రామచంద్రారెడ్డి, తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పట్టాభిరామరెడ్డి, లైఫ్ స్టాక్ మార్కెట్ చైర్మన్ గుండాల లీలావతి, కార్యదర్శి చిరంజీవి, నాయకులు వెంకటేశ్వర రెడ్డి, జానకిరామరెడ్డి, కీరవాణి, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ ఇంధన పొదుపు వారోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయని, దీనిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు చిత్రలేఖనం, క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నామని గూడూరు విద్యుత్ శాఖ నరేందర్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాలలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 9, 10 తరగతుల విద్యార్థులకు ఇంధన పొదుపుపై క్విజ్ మరియు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్యుత్ శాఖ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ చిన్నతనం నుండి పిల్లలకు అవగాహన పెంచడం కొరకు వ్యాసరచన మరియు క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నామని, డివిజన్ స్థాయిలో ఎంపికైన వారు జిల్లా స్థాయిలో పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. 4 నుంచి 21 వరకు ఆ వారోత్సవాలు జరిగే దాంట్లో భాగంగా ఈరోజు గూడూరు డివిజన్ పరిధిలో ఈ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 9, 10వ తరగతి విద్యార్థులకి క్విజ్ కాంపిటీషను, వక్తృత్వం, డ్రాయింగు మరియు వ్యాసరచన పోటీలు నిర్వహించి ఈ డివిజన్ లెవెల్లో సెలెక్ట్ అయిన విద్యార్థుల్ని తిరుపతి జిల్లా లెవెల్కి పంపించడము, జిల్లాల్లో టాప్లో వచ్చిన టీమ్స్ అన్నీ కూడా ఏపీ ఎస్పీడీసీల పరిధిలోని జిల్లాలన్నింటిలో పోటీలు నిర్వహించి అవన్నీ కూడా 20వ తేదీకి మా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ఏపీ ఎస్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారి ద్వారా వాళ్ళందరికీ బహుమతులు ప్రదానోత్సవం చేయడానికి, ప్రత్యేకించి విద్యార్థుల్లో కానీ ప్రజల్లో కానీ ఈ ఇంధన పొదుపు ఆవశ్యకత, ఇంధన పొదుపు యొక్క నేటి అవసరం దీన్ని గుర్తించేలాగా అందరికీ అవేర్నెస్ కలిగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని మా డిపార్ట్మెంట్ ద్వారా అంటే ఏపీ ఎస్పీడీసీఎల్ ద్వారాను మరియు విద్యాశాఖ వారి సౌజన్యంతో దాంట్లో ఎంఈఓ గారు, డిప్యూటీ ఈఓ గారు అంతా కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ఈ డిఆర్డబ్ల్యూ కాలేజీలో ప్రాంగణంలో నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఏడి ప్రసాద్, ఎంఈఓ కాంచన, ఏఈ ఏడుకొండలు, విద్యుత్ శాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. విద్యా, వైద్య రంగాలకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, మహిళలు ఆరోగ్య సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం సుఖీ సురక్ష కార్యక్రమాన్ని తీసుకువచ్చిందని, మహిళలకు వైద్య పరీక్షలు చేయించి సమస్యలున్న వారికి కావాల్సిన వైద్య సదుపాయాలన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్ లో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో మెప్మా ఆధ్వర్యంలో సుఖీ సురక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎక్కువగా మహిళలు క్యాన్సర్ సమస్యలు వస్తున్నాయని, వీటిని ప్రారంభ దశలోనే తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, మహిళలు వీటిని సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని కావాల్సిన వైద్య సదుపాయాలు పొందాలని సూచించారు. కొంతమంది తెలుసుకోక ఫైనల్ దశలో చేర్చుకున్న వాళ్ళకి ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి. అట్లా కాకుండా దీని ద్వారా ఏ దశలో ఉంది క్యాన్సర్ అనేది కూడా స్పష్టంగా మన వాళ్ళే పరీక్షలు చేసి వాళ్ళకి ఫోన్లో కానీ వాట్సాప్లో కానీ రిపోర్ట్స్ పెట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు ఏర్పాటు చేసినందుకు నిజంగా చాలా సంతోషం ఉంది. దాంట్లో కూడా ఏంటంటే పొదుపు లక్ష్మి లీడర్స్ మొట్టమొదట ఈ పొదుపు లక్ష్మి సంబంధించింది అంటే గతంలో పివి నరసింహరావు గారు పెట్టినా దాని తర్వాత ఈ యొక్క పొదుపులు మహిళల్ని ప్రోత్సహించి ఎక్కువ గ్రూపులు చేయించి
పొదుపు మహిళల్ని బ్యాంకుల దాకా పంపించి వాళ్ళు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతికే విధంగా తయారు చేసింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఎక్కడా అతిశయోక్తి లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో నేను 95లో మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు కలెక్టర్ శ్రీలక్ష్మి గారు ఇక్కడ ఉన్నారు. ఆ రోజు కూడా గూడూరు టౌన్లో మొత్తం పెద్ద కూడా మహిళలందరినీ పిలిపించి కూడా పొదుపు సంఘాలు ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. ఇప్పుడు మా ఆర్పీలు కూడా తెలుసు. గతంలో కూడా చాలామంది అప్పుడు నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఏ పొదుపు లక్ష్మి సంబంధించినటువంటి ఈ యొక్క పొదుపు గ్రూపులను ఏ విధంగా ప్రోత్సహించామో వాళ్ళకు కూడా తెలుసు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. చాలా సంతోషం. 25 సంవత్సరాల పైబడినటువంటి మహిళలందరికీ కూడా 16 రకాలైనటువంటి టెస్టులు చేసి వారికి వ్యాధి నిర్ధారణ చేసేటువంటి కార్యక్రమం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే గూడూరు టౌన్లో ముఖ్యంగా పొదుపు మహిళలు ఈ పక్క ఒక 500 మంది, ఐదవతలో ఒక 500 మంది, మొత్తం 1000 మంది ఈ క్యాంపు ద్వారా ఈ పరీక్షలు నిర్వహించే పరిస్థితి అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే ఈ క్యాంప్ పెట్టుకున్న దానికి మా సీను ఈ స్కూలు ప్రిన్సిపాల్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏది గూడూరులో ఏ పెద్ద ఫంక్షన్ చేయాలన్నా కానీ ఇంత పెద్ద గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ తరఫు నుంచి ముఖ్యంగా మెప్మా ఆధ్వర్యంలో ఈరోజు మెప్మా మహిళలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆరోగ్య క్యాంపులు శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. దీన్ని సఖీ సురక్ష పేరుతోటి ఈ యొక్క శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. మన పట్టణానికి సంబంధించి ఈ క్యాంపులు టౌన్ 1లో ఇక్కడ మన శ్రీ చైతన్య స్కూల్లో, తర్వాత టౌన్ 2లో టీటీడీ కళ్యాణ మండపంలో ఈ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ సఖీ సురక్ష క్యాంపులకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ వాసిం సునీల్ కుమార్ గారికి సాదరంగా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, మిగిలిన ప్రజాప్రతినిధులందరూ కూడా స్వాగతం పలుకుతూ, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరు మహిళలకు కూడా నా శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ముఖ్యంగా ఈ సఖీ సురక్ష కింద ఈ టీంలు 2 డాక్టర్లు మరియు 11 మంది సిబ్బందితోటి 16 రకాల ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, మెప్మా సిబ్బంది, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పొగాకు, సిగరెట్టు, గుట్కా వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ ఆహారపు అలవాట్లలో జాగ్రత్తలు పాటించాలని, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి క్యాన్సర్ పరీక్షలు చేసుకోవడం మంచిదని డాక్టర్ రోహిణి వెల్లడించారు. గూడూరు పట్టణంలో జరిగిన క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల క్యాంపులో డాక్టర్లు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ వారి సహకారంతో క్యాన్సర్ పరీక్షల వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని డాక్టర్లు మరియు రోటరీ క్లబ్ నిర్వాహకులు ప్రారంభించారు. నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ హరిప్రియ, డాక్టర్ బాలకాసిం క్యాన్సర్ పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ రోహిణి మాట్లాడుతూ, ఇటీవల మహిళల్లో కూడా ఎక్కువగా క్యాన్సర్ వ్యాధి వస్తుందని, ఆహారపు అలవాట్లో మార్పు రావడం దీనికి కారణమని అన్నారు. 30 సంవత్సరాలు దాటిన వారు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఫ్యూచర్ అంతా మీ చేతుల్లోనే ఉంది కాబట్టి మేడం వాళ్ళన్నీ చాలా బాగా చెప్పారు. అలాంటివన్నీ మీరు ఇక్కడ వినడం, అక్కడ మర్చిపోవడం కాకుండా పాటించాలి. మెయిన్గా వాళ్ళు చెప్పేది ఫుడ్ హ్యాబిట్స్. ఇప్పుడంతా ఫోన్ చేస్తే నిమిషంలో 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. బ్లింకిట్ అంటారు, కడుపు తెచ్చే లోపల ఇంటికి ఫుడ్ వచ్చేస్తుంది. అలాంటివన్నీ ముఖ్యంగా అవాయిడ్ చేయడం చాలా అవసరము. ఇక్కడ మన డిఆర్డబ్ల్యూ హాస్టల్లో ఎంతో బాగా హెల్తీ ఫుడ్ అంతా బాగా పెడుతున్నారు మీకు. మీరు అన్ని మంచి ఏమై అక్కడ నవ్వుతున్నారు. నిజంగా పప్పు తింటే స్ట్రెంతే కదా, ప్రోటీన్ కావాలి కదా మన బాడీకి. మన సార్ వాళ్ళు చెప్పినట్టయితే మన వాళ్ళు బ్యాలెన్స్డ్ ఫుడ్, ప్రోటీన్ ఎంత కావాలి, కార్బోహైడ్రేట్ ఎంత కావాలి, ఫ్యాట్ ఎంత కావాలి అనేది బ్యాలెన్స్డ్ ఫుడ్ లాగా వాళ్ళు ప్లాన్ చేసి మనకు ఫుడ్ పెడుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా మంచి అలవాట్లతో ఫ్యూచర్ జనరేషన్ అంతా మీదే. ఇప్పటి వరకు అయిపోయింది కానీ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈరోజు మేడం వాళ్ళు చెప్పిందంతా ఎక్స్ప్లెయిన్ చేసి వీలైనంత వరకు మన సమాజంలో క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేసేదానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ కూడా తెలుసుకొని, కానీ అందరికీ తెలుసు కానీ చాలా మంది పాటించడం లేదు. అదే బాధాకరమైన విషయం. తెలియదు ఎవరికి లేదు. జంక్ ఫుడ్ తింటే మంచిది కాదని ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కూడా మనకేం చేస్తుంది అనుకుంటారు ఇప్పట్లో. అది ఎప్పుడో ఫ్యూచర్లో ఏం చేస్తుంది అనేది మాటల కంటే కూడా మనకు చేతలు అనేది చాలా అవసరం కాబట్టి ఎక్కువగా మాట్లాడుతాను. ఇంకా 2 విషయాలు ఈ సందర్భంలో పురస్కరించుకోవాలనుకున్నాను. ఎందుకంటే
ప్రాణాన్ని పోయగలిగే కెపాసిటీ ఒక డాక్టర్స్ మాత్రమే ఉంది. ఆ ప్రాణం పోయే ముందు మనకు జన్మనిచ్చినటువంటి తల్లి, ఆ తర్వాత మన దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని కాపాడేటువంటి సైనికులు, ఎక్కడో దైవం ఎక్కడో నాకు తెలియదు కానీ ఉదయాన్నే లేస్తేనే తల్లి, మనకు ఏదన్నా జబ్బు చేస్తే ప్రాణం పోసేటటువంటి డాక్టరు, దేశంలో ఉండే సార్వభౌమాధికారాన్ని కాపాడే సైనికులు మనం ప్రత్యక్షంగా చిన్న సర్జరీ కూడా వారి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. బట్ ఈవెన్ స్మాల్ సర్జరీ కూడా ₹1,00,000 కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్స్ క్లీన్గా బికాస్ ఆఫ్ దర్ ఓన్ ఎక్స్పెన్సెస్. దాన్ని మనం తప్పు పెట్టాల్సిన అవసరం లేదు. మనకి ఇష్టమైన కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్తున్నాం, బట్ వెళ్ళే అవసరం లేకుండా కొంచెం ప్రివెన్షన్ తీసుకుంటే బాగుంటుంది. రెగ్యులర్ చెకప్స్ ఉండాలి. తర్వాత మన జీవన శైలి మారాలి. ముఖ్యంగా స్టూడెంట్స్ని అడ్వైజ్ ఏంటంటే ట్రై టు అవాయిడ్ కోక్స్ అండ్ పెప్సీస్. దే ఆర్ ద మేజర్ కాజ్ ఫర్ క్యాన్సర్స్. డాక్టర్ చెప్తారు. తర్వాత సో షుగర్, సాల్ట్, ఈ రెండింటి కనుక మీరు కంట్రోల్ చేసుకోగలిగితే యువర్ హెల్త్ విల్ బీ ఇన్ యువర్ కంట్రోల్. సో మీరందరూ కూడా 50+ లేరు కాబట్టి ఇమీడియట్గా రెగ్యులర్ చెకప్స్ అవసరం లేదు. అట్లీస్ట్ మీ లైఫ్ స్టైల్ కొంచెం మార్చుకోండి. ఎక్సర్సైజ్ చేయండి, షుగర్ కంట్రోల్ పెట్టుకోండి. సాల్ట్ కోక్లో ఏముంటుంది? నథింగ్, ఇట్స్ ఓన్లీ షుగర్ సొల్యూషన్ అండ్ సమ్ కెమికల్స్. దానికి ₹10, ₹20 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మంచిగా తీసుకోండి. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర రెడ్డి, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, డాక్టర్ రోహిణి, విద్యాసాగర్, కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు, మునిగిరీష్, శ్రీధర్ రెడ్డి, గాయత్రి విద్యార్థులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు 6వ రోజుకు కొనసాగాయి. రెడ్ సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులు, సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు పాల్గొని మద్దతు తెలియజేశారు. నాయకులు మాట్లాడుతూ ప్రజల ఆకాంక్ష గూడూరు జిల్లా కేంద్రం చేయాలని, కాని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలని, ప్రభుత్వం ప్రజల కోరికను తీర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా, వద్దూరు జిల్లాలు వెంటనే వసతి ఉన్న గూడూరు జిల్లాకు వెంటనే, గూడూరు జిల్లాగా వెంటనే చేసి పోరాటాలు, గూడూరు జిల్లాగా వెంటనే చేయాలి. గూడూరు జిల్లా నుంచి విడదీసి నెల్లూరు జిల్లాని గూడూరు వెంటనే. ఆ రిలే దీక్షలో భాగంగా దివ్యాంగుల తరఫున ఈరోజు రెడ్ సంస్థ మరియు దివ్యాంగులు గూడూరు పట్టణ దివ్యాంగ సోదరులందరి తరఫున మేము ఇక్కడ మద్దతు తెలపడం జరిగింది. ఈ ఆలోచన వల్ల ఎక్కువగా నష్టపోయేది దివ్యాంగులే. ఎందుకంటే దివ్యాంగులు ఏ చిన్న కార్యక్రమం వారికి కావాలన్నా లేదా ఏ చిన్న వినతి పత్రం ఇవ్వాలన్నా జిల్లా ఏడీ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. నెల్లూరు అయితే 40 కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సి ఉంటుంది. తిరుపతి అయితే దాదాపు 100 కిలోమీటర్లు. అలాగే ఇప్పుడున్నటువంటి కలెక్టర్ ఆఫీస్కి పోవాలంటే తిరుపతిలో అన్నీ తెలిసిన వారే ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మేము కూడా అక్కడికి వెళ్ళి చాలా ఇబ్బంది పడ్డాము. అలాగే ఏమీ తెలియని వారు వారి యొక్క సమస్యలు తెలియజేసుకోవాలంటే చాలా దారుణమైన పరిస్థితి. గత కొన్ని రోజుల క్రితం దివ్యాంగుల ధృవీకరణ పత్రాల పునఃపరిశీలనలో జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి తిరుపతికి కేటాయించడం జరిగింది దివ్యాంగుల్ని. అప్పుడు ఎంతో ఇబ్బందులు పడి, ఎంతో వ్యయప్రయాసాల గురించి ఇక్కడి నుంచి ఆటోల్లో వెళ్ళి ఎంతో ఆర్థికంగా మరి ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఇటువంటి సమస్యలు ముందు తలెత్తకుండా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపడం వల్ల దివ్యాంగులకి చాలా మంచి జరుగుతుంది. అలాగే మాకున్నటువంటి దివ్యాంగుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానంలో భాగంగానే ఇవాళ నెల్లూరు జిల్లాకి గూడూరుకి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సకల అవకాశాలు ఉన్నటువంటి అనేక పరిశ్రమలు ఉన్నటువంటి గూడూరుని 100 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో కలపడం అంటే మొత్తం కూడా గూడూరు ప్రజల యొక్క మనోభావాలకి, ప్రజల యొక్క ఆకాంక్షలకు, ప్రజల యొక్క కోరికలకు భిన్నంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాని విడుదల చేసి ముక్కలు చేసి ఇవాళ తిరుపతి జిల్లాలో కలపడం జరిగింది. దానికి వ్యతిరేకంగా అప్పుడున్నటువంటి ప్రజలు అనేక పోరాటాలు చేసిన నేపథ్యంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతానికి పర్యటనలో వచ్చిన భాగంగా
అక్కడ ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు కలిసి ఇదిగో ఈ తిరుపతి జిల్లాలో గూడూరుని కలిసిన దాని వల్ల మేము అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఇక్కడ నుంచి తిరుపతికి ప్రయాణం చేయాలంటే ఒక రోజు గడుస్తుంది. సమస్యలు సతమతమవుతున్నాం. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మా యొక్క ఆంక్షలకు వ్యతిరేకంగా మా యొక్క కోరికలకు వ్యతిరేకంగా మమ్మల్ని చాలా ప్రభుత్వం చెబుతోంది. దీన్ని గూడూరు నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అందులో భాగంగానే జేఏసీ ఏర్పడింది. ఇక్కడ ఆ రోజు నుంచి రిలే దీక్షలు అనేక కార్యక్రమాలు నిర్వహించి మా నిరసనలను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో 2,60,000 మంది జనాభా ఉన్నారు. ఈ జనాభాలో 1,50,000 మంది వరకు నిరుపేదలు. వీరందరూ వారి సమస్యల కోసం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి 75 కార్యాలయాలకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి జిల్లా కేంద్రం తిరుపతి అయితే 100 నుంచి 159 కిలోమీటర్ల దూరం వరకు ఉంది నియోజకవర్గానికి. రాపూర్ మండలం పంగిలి గ్రామంలో విజన్ వెల్డింగ్ పై శిక్షణ కార్యక్రమాలు 4వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఏపీఎన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి మహిళ అభివృద్ధికి తన భవిష్యత్తుపై కలలు లక్ష్యాలు గమ్యం ఏర్పరచుకునేలా నిర్దేశించడం అయిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భవానీ, మండల సమైక్య ఓబీ మెంబర్లు, ఈసీ మెంబర్లు, సీసీలు, వివోఏలు పాల్గొన్నారు. చదువుకోవాలంటే పెళ్లి చేశారు సార్ అంటారా? చదువుకున్నారు మన గ్రామం అనుకుంటే సో ఈ రోజు డేట్ ఎంత? సో దాంట్లో ఏం రావాలి? మనకి మార్పు కావాలనుకుంటున్నాం. మండల్ బడ్జెట్ డెవలప్మెంట్ ఆఫీసర్ రాపూరు ఈరోజు విజన్ 2 మీద కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ వెలుగు సభ్యులందరితో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మనము అన్ని సబ్జెక్టుల గురించి సభ్యులందరికీ ట్రైనింగ్ ఇవ్వటం, గ్రూపులందరికీ ట్రైనింగ్ ఇచ్చి మనం ఈ గ్రూపుల్లో ఉన్నవాళ్ళు ఎలా డెవలప్ కావాలి, విజన్ 2ని మనము ఎలా మా రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఎలా సాధించాలనే అంశాల మీద ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇచ్చి అందరికీ తర్ఫీదు ఇవ్వడం. 4వ రోజు శిక్షణ కార్యక్రమం ముగించుకోవడం జరిగింది. సో ఈ శిక్షణ కార్యక్రమం గత 3 రోజుల నుంచి కూడా మండల స్థాయిలో జరిగింది. ఈరోజు పంగిలి గ్రామంలో ఈ యొక్క శిక్షణని ముగించడం జరుగుతుంది. పంగిలి గ్రామంలో ముఖ్యంగా ఈ విజన్ బిల్డింగ్ మీద ఒక 8 అంశాల మీద మేము వాళ్ళతో మాట్లాడటము, వాళ్ళకి అవగాహన కల్పించడము, అలాగే వారి లక్ష్యాలు ఈ 8 అంశాల మీద విద్య, వైద్యం, ఆరోగ్యము, అలాగే సుస్థిర జీవనోపాధులు, సామాజిక భద్రత, వీటిపైన వాళ్ళు లక్ష్యాలను నిర్దేశించుకొని రాబోయే 5 సంవత్సరాల్లో వారు ఎంత మేరకు సాధించుకోవాలనే దాని పట్ల, అలాగే వారు సాధించుకోవడానికి చేయవలసిన కృషి పట్ల వాళ్ళు మాట్లాడటం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మంచిగా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా ఈ 4 రోజుల శిక్షణ కార్యక్రమం మంచిగా సక్సెస్ చేసినందుకు గ్రామస్తులు ఉన్న ప్రతి ఒక్క సభ్యులకు, మహిళలకు, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి అధికారులందరూ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? మహిళలపై కార్యక్రమాలు మహిళలు ముఖ్యంగా ఏంటి అంటే విజన్ బిల్డింగ్ అంటే వాళ్ళు రాబో రోజుల్లో వాళ్ళు చేసేటువంటి లక్ష్యాలు అదే అనుకున్నట్టు మనం అనుకున్నట్టు విద్యపై, ఆరోగ్యంపై, సామాజిక భద్రతపై, అలాగే సుస్థిర జీవనోపాధులపై. సైదాపురం మండలంలోని రాపూరు రోడ్డు సమీపంలో ది హోలీ ఇమ్మాన్యుయల్ పాస్టర్ ఫెలోషిప్ పాస్టర్ యేసురత్నం ఆధ్వర్యంలో క్రీస్తు జయంతి మహోత్సవం ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య నాయుడు, రాఘవరెడ్డి, విజయరెడ్డి పాల్గొన్నారు. పాస్టర్ రవికుమార్ నాయకులను శాల్వా కప్పి సన్మానించారు. యేసు ప్రభు వాక్యము, సంస్కృతి నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ క్రైస్తవ మతస్థులకు ప్రభుత్వం తరపున సహాయాలు మీకు అందిస్తామన్నారు. అనంతరం పాస్టర్ యేసురత్నం తన కుమార్తె అసిస్టెంట్ డాక్టర్ కోర్సులో మొదటి ర్యాంకు 910 మార్కులు సాధించిన సందర్భంగా సైదాపురం 30 పంచాయతీల పాస్టర్లకు వస్త్రాలను అందజేశారు. ఒక పట్టుబట్టి చేశాం. ఎట్లా సైదాపురం అంటే
అలాగనేనా? హల్లెలూయా. మరి చాలా జ్ఞాపకం చేసుకుంటున్నాం. బాండీలో తొలగించినటువంటి మంచి మార్గ స్తోత్రములు ఎవరి కాలం కాడబెట్టడానికి వీలట్లుగా మీ కాడు మోసే సాక్షిగా అభిషేకించండి. మీరు చేసిన మేలు కృతిగా సైదాపురాన్ని ప్రేమిస్తాడు ఎక్కువ. ఇప్పుడు చెప్తాడు ఆయన, ఎందుకంటే ఆయన ఇక్కడ చదివినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మేము ఇంకో ప్రయత్నం కూడా చేసాం ఈ సంవత్సరం. మన ఎమ్మెల్యే గారిని పిలవాలి, మేము ఇంతమంది పాస్టర్లు ఉన్నామయ్యా అని చెప్పి పిలవాలని ప్లాన్ చేసి ప్రయత్నం చేసాం. తక్కువ టైంలో ప్రయత్నం చేసాం, అయితే అది ఫలించలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5వ అధ్యాయం నేరుగా వచ్చేస్తాం. ఇక్కడ కూడా ఏమంటాడు 5వ నుంచి, వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోబి అంటే పిసినిగొట్టు కూడా ఒక విగ్రహారాధికుడు సమానం అంట. విగ్రహారాధికుడితో సమానం లోభత్వం, డబ్బులు ఒక పైసలు ధర్మం చేయడు దేవుడు. క్రీస్తు యొక్క దేవరాజ్యములకు హక్కుదారులు కారు అనే సంగతి మీకు నిశ్చయముగా. కాబట్టి ఇప్పుడు ఈ లిస్టులో ఎవరున్నా కూడా వారు దేవుని రాజ్యానికి చేరరు అనేది వాస్తవం అండి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అయ్యా దేవుని రాజ్యం పోతే ఎక్కడ పోతా నేను అడుగుతారా? బైబిల్ యేసు చెప్పాడు, పాపంలో జీవితము మరణం. అంటే అగ్నిగుణం, అది అగ్నిగుణం ఉందని అన్ని గ్రంథాలు చెప్తున్నాయంటే అన్ని గ్రంథాలు చెప్తున్నాయి. గూడూరు పట్టణంలోని బాలాజీనగర్ ప్రగతి కార్యాలయంలో కీర్తిశేషులు సరుపూరు పుల్లమనాయుడు 7వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు కోడలు సరుపూరు వెంకటేశ్వర నాయుడు పద్మావతి మరియు వారి కుటుంబ సభ్యుల దాతృత్వంతో 50 మంది నిరుపేదలకు ఆహార పొట్లాలు, దుప్పట్లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర నాయుడు, వారి కుటుంబ సభ్యులు మరియు వాళ్ళ స్నేహితులు, ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ప్రగతి సేవా సంస్థ ఆఫీసు నందు క్రీస్తు శేషులు సరుపూరు పుల్లమనాయుడు గారి 7వ వర్ధంతి పురస్కరించుకొని ఈరోజు వారి కుమారుడు కోడలు సరుపూరి వెంకటేశ్వర నాయుడు, పద్మావతి గారులు మరియు మనవళ్ళు వినయ్ చౌదరి, హరి చౌదరి గారుల సంపూర్ణ సహాయ సహకారాలతో ఈరోజు నిరుపేదలైనటువంటి 50 మందికి బిర్యానీ ప్యాకెట్లు, దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దీనికి సరుపూరు వెంకటేశ్వర నాయుడు కుటుంబ సభ్యులకు అందరికీ ఆ దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే మంచి కార్యక్రమాలని దిగ్విజయంగా చేస్తున్నటువంటి ప్రగతి సేవా సంస్థ రోజు యూట్యూబ్ ఛానల్స్ లో కానివ్వండి, ఏ న్యూస్ లో చూసినా కానీ ఈ ఫోన్ తీస్తే ప్రగతి సేవా సంస్థ అని కనిపిస్తూనే ఉంటుంది. ఇది గూడూరులో ఇలాంటి మంచి సంస్థ ఉండడం చాలా సంతోషం. చేత మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇంత దిగ్విజయంగా ఒక సంస్థని నడపడం చిన్న విషయం కాదు. ఇదేంటంటే ఇంతకాలం నుంచి దాదాపు 6 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా ఏ రోజు కార్యక్రమాలని ఆపకుండా జరుగుతున్నటువంటి ఈ నిరంతరం కొనసాగిస్తున్నటువంటి ఈరోజు చలికాలం దృష్టిలో పెట్టుకొని మంచి బెడ్షీట్లు, అదేవిధంగా
వెజిటేబుల్ రైస్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే అన్నదానం వస్త్రదానం రెండు ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఆమె ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా ఆయన ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటూ, అదేవిధంగా మా వెంకటేశ్వర నాయుడు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యాలతో ఉండాలని. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు పెద్దవాళ్ళకి మనం చేసుకునేటప్పుడు 10 మందికి భోజనం పెట్టడం, ఏదన్నా వస్త్రదానం చేయటం అనేది మంచి సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని మా వెంకటేశ్వర నాయుడు వాళ్ళ కుటుంబం ఇక్కడ దాన్ని ఆచరిస్తున్నందుకు చాలా సంతోషం కూడా ఉంది. ప్రగతి సేవా సంస్థ కోరుకుంది కూడా అదే, సేవే లక్ష్యం సేవే పరమాత్మ అన్న ఒక మంచి నినాదంతో ఈ ఒక సంస్థని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగే ఒకరికి ఒకరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ పోతుంటే కొంతమంది కన్నా మనం సైదాపురంలో కొలువైన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం అమ్మవారికి కుంకుమ రాహుకాల పూజలు నిర్వహించారు. భక్తులు విరిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా రంగవల్లి శిరీష వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెవెన్యూ సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలి. చిలుకూరులో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరు పట్టణ సమీపంలోని పుట్టిపాలెం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మణి అనే వ్యక్తి మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రూరల్ పోలీసులు. ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న ఆంధ్రప్రదేశ్ ఇంధన పొదుపు వారోత్సవాలు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో విద్యార్థులకు చిత్రలేఖనం క్విజ్ పోటీలు నిర్వహించిన విద్యుత్ శాఖ ఈ నరేందర్ రెడ్డి. విద్యా వైద్య రంగాలకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. గూడూరు పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో మెప్మా ఆధ్వర్యంలో జరిగిన సుఖీ సురక్ష కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.